జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపే ఎజెండాగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నారు. తాజా రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంపైన సమాలోచనలు చేయనున్నారు. అటు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జీలతో రేపు ఎర్రవల్లిలో కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రచార వ్యూహంపై ఇన్ఛార్జీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రధానంగా ఈ రోజు చూసినట్లయితే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రధాన ఎజెండా చూసినట్లయితే మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దానికి సంబంధించి కనిపిస్తుంది. నిన్నటితో ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో వీళ్ళు ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్ని కూడా ఈ జూబ్లీ హిల్స్ దానిపైన ప్రచారంలో ముందుకు పోతున్నారు, చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే విధంగా ముందుకు పోతుంది. దీంట్లో అసలు ఇక ప్రచారాన్ని ఇంకా అంటే ఎలక్షన్ కి ఇక దగ్గర పడుతున్న తరుణంలో దీన్ని ఎలా ఉధృతంగా చేయాలి, ఏ అంశాల మీద మనం ముందుకు వెళ్ళాలన్న అంశాల మీద ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సమావేశమయ్యారు. దీని తర్వాత మరికొంతమంది కీలక నేతలు కూడా వీళ్ళతో పాటు మధ్యాహ్నం తర్వాత సమావేశంలో యాడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాల మీద చర్చ జరుగుతుంది. దీంతో పాటు రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించిన ఇన్ఛార్జీలతో రేపు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం కానున్నారు. ఆ సమావేశంలో ఎలాంటి అంశాలు వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి, ఏమున్నాయి, ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ప్రచారంలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పార్టీకి ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే వివిధ అంశాల మీద ప్రస్తుతం రివ్యూ సాగుతుంది. దీని తర్వాత ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు, దాని తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఎలా అయినా కూడా బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. కేసీఆర్ అంటే ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారు అని ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఉందా? ఈ అంశం మీద ఈ రోజు ఇటు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఎక్కడెక్కడ రోడ్ షోలు నిర్వహించాలి, ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలి, ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది అనేది తీసుకుంటున్నారు. ఇది ప్రధానంగా మనకు చూసినట్లయితే ఇది రెండు ప్రధాన పార్టీలకు అంటే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా కీలకమైన స్థానము. ఇటు బీఆర్ఎస్ ఏమో తన స్థానం తను నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ అది గెలిస్తే కనుక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా అన్న ఒక ప్రొజెక్షన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళకు కూడా ఇది ఒక రకమైన పరీక్ష లాంటిది. దీన్ని ఒక రెఫరెండం లాగా భావించవచ్చు కాంగ్రెస్ పార్టీకి కూడా. కాబట్టి ఎవరికి వాళ్ళు దీన్ని గెలుపు తప్పనిసరిగా చేసుకుంటూ అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని తమ ఖాతాలో ఉంచుకోవాలని బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. దానికి సంబంధించిన ప్రచార వ్యూహాలు కానీ ప్రజలను ఎలా మోటివేట్ చేయాలన్న అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.